మేషరాశి వారు మర్చిపోకుండా అక్టోబర్ 12 లోపుగా కుక్కకి ఇదొకటి తినిపించండి. శత్రువులు దూరం అవుతారు, లేకుంటే మీ చుట్టూ శత్రువులే ఉన్నారు, జాగ్రత్త. మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఏప్రిల్ మాసం నుండి కూడా 4 ప్రధాన గ్రహాలు తమ స్థానాలు మార్చుకున్నాయి. సూర్యుడు, కుజుడు, శుక్రుడు మరియు బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ సమయంలో మేషరాశి వారికి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి ఆదాయం 8, వ్యయం 14గా ఉంది. ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ మాసం నుండి కూడా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఈ కాలంలో మీరు ఆస్తి, బంగారం, స్టాక్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆఫర్లు, డిస్కౌంట్ల రూపంలో ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ల మీద డబ్బులు మీరు వెచ్చించడం జరుగుతుంది. కాబట్టి ప్రణాళికలు వేసుకొని వాటి పరంగానే ఖర్చులు చేసుకోండి. కుటుంబ పర జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే సంతానం ద్వారా కానీ లేదా వివాహం వల్ల మీ కుటుంబంలోకి కొత్త సభ్యులు అయితే రాబోతున్నారు. ఈ సభ్యుల రాక కారణంగా మీ కుటుంబం మరింత ఆనందంగా ఉంటుంది. సోదరీమణుల నుంచి పూర్తిగా మీకు మద్దతు అయితే లభిస్తుంది. తోబుట్టులు ప్రతి దాంట్లో మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తారు. ఈ కాలంలో మీకు గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు అయితే కుటుంబ విషయంలో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశి నుంచి 5వ స్థానంలో గురుడు, శని కలయిక వల్ల మీ పిల్లలకు పురోగతి అయితే సాధిస్తారు. మేష రాశి వారికి పిల్లలంటే అమితమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. సహజంగా ఏ తల్లిదండ్రులకైనా ఇది సహజం. అయితే మేష రాశి వారు ఎప్పుడు కూడా తమ పిల్లల్ని ఉన్నత స్థానంలో ఉంచాలని జీవితంలో ఎన్నో త్యాగాలు కూడా చేసుంటారు. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్య పరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ప్రణాళిక ప్రకారం పని చేసి విజయం సాధిస్తారు. మీ జీవితంలో సానుకూలంగా శక్తి అయితే పెరుగుతుంది. మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారు. ఏవైతే కఠినమైన సవాళ్ళు ఉన్నాయో వాటి నుంచి పారిపోకూడదు, వాటిని ఎదుర్కోవాలనే భావన అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో అదృష్టం అయితే వెంటాడింది. మీ కోరికలు అన్నీ తీరబోతున్నాయి. విద్య పరంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో లేదా మీకు కోరుకున్న కళాశాల, యూనివర్సిటీలో సీట్లు కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఆయా ప్రదేశాల్లో మీకు ప్రవేశం లభిస్తుంది. అలానే మే మాసం నుండి కూడా గురుడి సంచారంతో మీకు కొత్త విద్యా అవకాశాలు, ఆధ్యాత్మిక అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఇది సరైన సమయం. ఈ సమయం నుండి కూడా మీరు కెరియర్ పరంగా కొన్ని పనులు చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగస్తులు మేము వీడియోలో చెప్పినట్లుగా కుక్క కనుక ఈ ఆహారాన్ని తినిపించినట్లయితే ఉద్యోగ విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. సీనియర్ నుంచి మంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. మేష రాశి వారు ఈ కాలంలో కొత్త వ్యాపారాలు అయితే ప్రారంభించవచ్చు. అలానే రిస్క్తో కూడుకున్న పెట్టుబడుల విషయంలో కూడా ముందుకైతే వెళ్ళవచ్చు. కానీ ఒక మాట, మీరు మీ యొక్క మొత్తం టైం అలానే మొత్తం శ్రమను అయితే దాని మీద పెట్టవలసి ఉంటుంది. అప్పుడే మీరు కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా అక్టోబర్ మాసం నుండి కూడా అద్భుతంగా అయితే ఉండబోతుంది. అలానే మానసికంగా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. జీవితంలో కొన్ని బంధాలకు దూరంగా ఉండి మీ యొక్క విలువను తెలిసిన వ్యక్తులకు దగ్గర అవుతారు. అలానే ఈ రాశివారు అనవసరమైన బంధాలకు, అనవసరమైన వ్యక్తులకు దూరంగా ఉండడానికి ఈ మాసంలో ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు.
కుటుంబపరమైన జీవితం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబంలో మీ యొక్క మాటకైతే విలువ ఇవ్వడం జరుగుతుంది. ఇక వివాహ జీవితంలో చూసుకున్నట్లయితే వివాహ జీవిత పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉన్న వివాదాల గురించి మాత్రం అస్సలు బయట చర్చించవద్దు. వీటి వల్లే మీకు వివాదాలు అధికమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే ఏవైనా సమస్యలున్నా ఇద్దరు పరిష్కరించుకోండి. ప్రేమ వ్యవహారాలు చూసుకున్నట్లయితే మీ రిలేషన్షిప్లో ఉండే కమ్యూనికేషన్ బలం కారణంగా ప్రేమికులకు చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే ఎప్పుడు కూడా బంధాన్ని కొనసాగించడానికి రాశివారు ప్రయత్నిస్తారు. నాణ్యమైన సమయాన్ని వారితో కేటాయిస్తారు. అధిక శాతం జీవిత భాగస్వామిపై ఆసక్తి అయితే ఉంటుంది. అలానే వీరికి ఉన్నటువంటి కోపం కారణంగానే వీరికి తరచూ వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరంగా అవకాశాలు అయితే మెరుగుపడతాయి. నలుమూలల నుండి మీకు వ్యాపార అవకాశాలు అయితే వస్తాయి. వాటిలో సరైన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఈ రాశి వారికి కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వడానికి అయితే అస్సలు ఇష్టపడరు. కుటుంబ విషయాల్లో కూడా బయట వ్యక్తులకి ఏవి తమ కుటుంబ వివాదాలు చెప్పుకోరు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మేష రాశి వారికి ఈ మాసంలో వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించిన పనులు కొంచెం వేగం అవుతాయి. ఇష్టదైవంపై నమ్మకం వేసి అలానే ఇష్టదైవ ఆరాధన చేయడం ద్వారా వంశ పారంపర్య ఆస్తులు, స్థిరాస్తులకు సంబంధించిన వివాదాలకు మీకు తీర్పులు అనేవి అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజకీయస్తులకు మంచి ప్రజాబలం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిపోయిన వారు ఉంటారో వారే ఈ సమయంలో మీతో కలిసి పనిచేయడానికి వెతుక్కుంటూ వస్తారు. అవకాశాల విషయంలో అయితే ఎలాంటి కొరత ఉండదు. ఈ రాశివారు ఎప్పుడు కూడా లగ్జరీగా ఉండడానికి, హుందాగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలానే వీలైతే సహాయం చేయడం తప్ప ఎవరి దగ్గర నుండి లాక్కునే తత్వం అయితే ఉండదు. కొన్నిసార్లు వీరిని వీరు చాలా నమ్ముతారు, కానీ మరికొన్నిసార్లు మాత్రం అస్సలు నమ్ముకోలేకపోతూ ఉంటారు. ఈ యొక్క వ్యక్తిత్వాన్ని అయితే ఖచ్చితంగా మార్చుకోండి. ఈ సమయంలో మీరు కుక్కకి ఈ యొక్క ఆహారాన్ని తినిపించండి. కెరియర్ పరంగా ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత లేదని చెప్పుకున్నాం. అటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడం ఖాయం. కుక్కనైతే మనం కాలభైరవ స్వామి గాను లేదా కాలభైరవ స్వామి వారి యొక్క వాహనంగా చూస్తాం. అలాంటి కుక్కకి ఈ అక్టోబర్ మాసంలో ఈ ఆహారాన్ని కనుక తినిపించినట్లయితే ఇక మీకు ఇబ్బందులు ఉండవు. హిందూ ధర్మం ప్రకారం మూగజీవాలకి అలానే మనుషులకి విడదీయరాని సంబంధం అయితే ఉంటుంది. మూగజీవాలకి ఆహారం పెట్టడం అనేది ఎంతో పవిత్రమైన కార్యం. కానీ కొంతమంది తమ యొక్క స్వార్థాల రీత్యా మూగజీవుల్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ముఖ్యంగా హిందూ ధర్మం ప్రకారం మూగజీవులకు ఆహారం అందించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఆవు, శునకం, చేప, కోతి ఈ జీవులన్నిటికీ కూడా ఆహారాన్ని పెట్టడం ద్వారా జీవితంలో అదృష్టమైన ఫలితాలు పొందుతారు. అయితే ఈ ఆహారాన్ని అక్టోబర్ 12 లోపు ఖచ్చితంగా మీకు వీలున్న రోజు మంచి రోజు చూసుకొని ఆహారాన్ని కుక్కకు తినిపించండి. కిచిడి అంటే అన్ని కూరగాయలతో చేస్తారు. ఈ కిచిడి అనేది కుక్కకు చాలా ఇష్టం. దీన్ని మీ ఇంట్లో పెంపుడు కుక్కకు కానీ లేకపోతే బయట వీధి కుక్కకు కానీ తినిపించవచ్చు. అది కనుక సంతృప్తిగా తిన్నట్లయితే ఆ కాలభైరవ స్వామి సంతృప్తిగా ఉన్నట్లు. అలానే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. జీవితంలో కెరియర్ పరంగా కానీ, కుటుంబ పరంగా లేదా ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.